బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైన బెజవాడ కనకదుర్గమ్మ పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు 5వ రోజుకు చేరాయి. ఇవాళ మహాచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే అంటున్నారు పండితులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులు మారడం, కోరికల కోసం అయితే ప్రార్థిస్తారో, ఏ కోరికల కోసం ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయనేది విశ్వాసం. ప్రతి ఏటా 5వ రోజున స్వర్ణ కవచాలంకృతగా దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే ఈసారి చండీ అలంకారానికి మార్చింది వైదిక కమిటీ. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఏడాది అధిక శ్రావణం తేదీలో హెచ్చు తగ్గుదల తేడా రావడంతో ఏడాది అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు పండితులు. పైగా ఈ మధ్యకాలంలో ఇంద్రకీలాద్రి నిత్యం చండీ హోమాలు జరుగుతుండడంతో అమ్మవారికి చండీ అలంకారం చేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొదటి 3 రోజుల్లోనే 2 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ ప్రత్యేక అలంకారం కావడంతో భారీ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఆలయ కమిటీ.